నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ డప్పర్ బంపర్ టాపిక్ ఈరోజు కూడా. మొబైల్ నంబర్ మనకు ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? మొబైల్ నంబరు మనకి ఎలాంటి లాభాన్ని క్రియేట్ చేస్తుంది? మొబైల్ నంబరు మనకి ఎలాంటి కమ్యూనికేషన్ ఇస్తుంది? ఎలాంటి గొడవలను ఇస్తుంది? ఎలాంటి అప్పులను చేపిస్తుంది? ఎలాంటి సమస్యలను క్రియేట్ చేస్తుంది అనేది మన మొబైల్ నంబర్ ద్వారానే మనకు ఒక శక్తి ఉంటుంది. ఇది 100% మన లైఫ్‌లో ఒక భాగం అయిపోయింది కాబట్టి, ఈ నంబర్ కరెక్ట్‌గా లేకపోతే మనకంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఖచ్చితంగా చూసుకోండి. మీ లైఫ్‌లో మీ మొబైల్ నంబర్ ఎలా ఉందో చూసుకొని, ఒకవేళ మంచి మొబైల్ నంబర్ తీసుకోవాలి, మన బిజినెస్‌లో మనం సక్సెస్ అవ్వాలి, మన జాబ్‌లో మనం నంబర్ 1 పొజిషన్‌లో ఉండాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన మొబైల్ నంబరు ఎలా ఉండాలి? ఒక్కసారి క్లియర్‌గా తెలుసుకుందాం. మన మొబైల్ నంబర్ పవర్ ఏంటన్నది. మొబైల్ నంబర్ పవర్ ఎలా ఉంటుంది? సూపర్ పవర్ ఉంటుందండి. ఖచ్చితంగా వాడని వాళ్ళ గురించి మనకు తెలీదు గానీ, వాడే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ నంబర్ పవర్ కావాలి. కొంతమంది చాలామంది వాడకుండా ఉంటారు. కొంతమంది వాడతారు. కొంతమంది ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా మంచి నంబర్స్ వాడుతున్నారు. చాలా మంచి నంబర్సు మనకు కావాలి కాబట్టి, ఈ మొబైల్ నంబర్ గురించి తెలుసుకునబోయే ముందు, మన లైఫ్‌కి అసలు ఏముండాలి? ఇవన్నీ ఉంటేనే మనకు బిజినెస్‌లో సక్సెస్ అనేది ఉంటుంది అనేది ఖచ్చితంగా తెలుసుకుందాం. ఒకసారి మన లైఫ్‌లో కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మొబైల్ నంబర్ కావాలి. తర్వాత మంచి నేమ్ ఉండాలి. మంచి బిజినెస్ నేమ్. ఈ బిజినెస్ నేమ్ ఎందుకు బావుండాలి అంటే, బిజినెస్ నేము మనల్ని ఆ పేరుతో సక్సెస్ చేపిస్తుంది. సక్సెస్ చేపిచ్చి డబ్బు వచ్చేలా చేస్తుంది. మన బిజినెస్ నేమే కరెక్ట్ లేకపోతే మనం చాలామంది ఏం చేస్తుంటారంటే, దీని మీద అడ్వర్టైజ్‌మెంట్ చేపిస్తుంటారు. దాని వలన బిజినెస్ నేమ్ బాలేకపోతే మనది ఇంకా గ్రోత్ తగ్గిపోతుంది. మీరు ఒకవేళ ఆ అడ్వర్టైజ్‌మెంట్స్ వేయించకపోయినా కనీసం కొద్దిగైనా బావుంటుంది గానీ, ఎక్కువ ఈ బిజినెస్ నేమ్ బాగలేకపోయేసరికల్లా డౌన్‌ఫాల్ చేస్తుంది మన బిజినెస్‌ని. అలాగే మీరు చేసిన బిజినెస్ చేసిన స్టార్ట్ ఏంటి? స్టార్ట్ డేటు. ఏ రోజు చేశారు? అసలెందుకు లాభాలు రావట్లేదు? ఎందుకు ఇది కావట్లేదనేది ప్రతి ఒక్కటి ఉంటుంది. ఖచ్చితంగా చూసుకోండి. అలాగే మన లైఫ్‌లో ఒక మంచి మ్యారేజ్ డేట్ లేకపోతే ఎలాంటి సమస్యలుంటాయి? భార్యాభర్తల సమస్యలు ఎలా ఉంటాయి? వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారా? లేకుంటే గొడవలు పడుతున్నారా? లేకుంటే డైవర్స్ తీసుకొని విడిపోయారా? ఎందుకిలా జరుగుతుంది? ఎందుకిలా ఇవన్నీ జరుగుతున్నాయనేది చూద్దాం. నెక్స్టు వెహికల్ నంబరు. మన వెహికల్ నంబరు కరెక్ట్‌గా లేకపోతే మన లైఫ్‌లో సక్సెస్ అనేది చాలా తక్కువుంటది. ఎందుకు తక్కువుంటది అంటే, మనము ప్రతిరోజు ఆ వెహికల్‌లో 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, వెళ్తున్న టైంలో ఆ నంబర్ యొక్క పవర్ అనేది మనతో ఉంటుంది. ఎందుకంటే చూసుకోండి, ఈ 3, 4, 7, 8 వెహికల్ నంబర్స్ మీలో ఉన్నాయా? మీ దగ్గరుంటే ఈ నంబరు ఏం చేస్తాయంటే, ఇది 3 స్పీడ్‌గా వెళ్ళి యాక్సిడెంట్ అయ్యేలా చేస్తుంది. అలాగే స్పీడ్‌గా డబ్బు ఖర్చు పెట్టుకునేలా చేస్తుంది, ఇబ్బంది చేస్తుంది. ఈ 4 ఏం చేస్తుందంటే, మనకు యాక్సిడెంట్లు అయ్యేలా చేస్తుంది. వెనక నుంచి గానీ, ముందు నుంచి గానీ కొట్టే ఛాన్స్ ఉంటది. అలాగే 7 ఉంటుంది. సేమ్ ఇదే పొజిషను. అలాగే 8 ఉందనుకోండి, కింద పడే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటది 2 వీలర్ అయితే. అలాగే మనీ గూడా ఏం చేస్తాయంటే, ఈ మనీ పవరు కూడా తగ్గిచ్చేసి మనకు పనులన్నీ స్లో అయ్యేలా చేస్తుంది. ఈ నంబర్స్‌తో చాలా జాగ్రత్తగా ఉండండి. పనులు స్లో కావచ్చు, లేదా యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ నంబర్స్ మీ 4 డిజిట్స్‌లో ఉంటే గనక చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ ఉన్నా సరే జాగ్రత్త. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నంబర్స్‌లో 0 గాని, 7 గాని, 8 గాని లేకుండా చూసుకోండి. చాలా 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 జాగ్రత్త. ఈ నంబర్స్ వలన డబ్బు తొందరగా 0 అయిపోతుంది. 7 నంబర్స్ ఎక్కువున్నాయనుకోండి, ఫాస్ట్‌గా మనీ కోట్లల్లో మొన్న ఒకాయన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒకాయన ఆల్మోస్ట్ ఓడిపోయాడనుకోండి. ఆయనకు కాల్ చేశారు. ఆయన నంబర్‌లో 8 టైమ్స్ రిపీట్ అయింది అకౌంట్ నంబర్‌లో. ఎట్లా వచ్చిందనేది నాకు తెలియదు గానీ, సార్ చాలా మనీ వస్తుంటుంది. మిగలట్లేదు సార్. 8 ఉంది అనుకోండి.
8 ఉంటే డబ్బు మీకు చెక్ బౌన్సులు చేపిస్తుంది. ఒకవేళ వచ్చిన డబ్బును వచ్చినట్టు అయిపోగొడుతుంది. చాలా ప్రాబ్లమ్ ఉంటుంది. జాగ్రత్త. ఇవన్నీ కూడా మొబైల్ నంబరు, నేము, బిజినెస్ నేము, మ్యారేజ్ డేటు, వెహికల్ నంబరు, బ్యాంక్ అకౌంట్ నంబరు చాలా 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 అవసరము. ఇవన్నీ ఖచ్చితంగా చూసుకోండి. న్యూమరాలజీ పవర్ మనకు కావాలంటే ఇవన్నీ ఉండాలి. అలాగే మన బాడీకి ఆరా పవర్స్ కరెక్ట్‌గా లేకపోతే, ఆరా పవర్స్ లేనప్పుడు ప్రాబ్లమ్స్ కూడా చాలా చాలా ఇదిగా ఉంటాయి. ఈ ఆరా పవర్సు గుడులకు వెళ్ళినప్పుడు వస్తుంది. హోమాలు చేపించినప్పుడు వస్తుంది. అలాగే మెడిటేషన్ చేసినప్పుడు వస్తుంది. లేకపోతే ఇవన్నీ నేను చేయలేను, నాకు ఇది కాదు, తొందరగా దీనివల్ల రిజల్ట్ రావట్లేదు అంటే, నేను కాపర్ రాడ్స్ అనేటివి మనకు నెగెటివ్ స్ట్రెస్ అనేది మన ఇంట్లో ఉంటుంది. దీనివల్ల ఈ మూడిటి వల్ల మనకు కవర్ అవుతుంది గానీ, దీనివల్ల ఫాస్ట్ కవరింగ్ అనేది ఉండదు. అందుకని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కృత్రిమంగా తయారైన కాపర్ రాడ్స్ మనం పెట్టి, ఆ కాపర్ రాడ్ త్రూ మనము ఆరా పవర్స్ వచ్చేలాగా చేస్తున్నాం. ఈ ఆరా పవర్ అంటే ఒక దైవశక్తి, డివైన్ పవర్. ఇదేంటో ముందు ముందు వీడియోలో నేను తెలియజేస్తాను మీకు. చూడండి, ఇక్కడ మనకు దీని ప్రకారంగా ఇవన్నీ మీకు ఎలా ఉన్నాయి ఏంటన్నది చూసుకోండి. నెక్స్ట్ మనం ఇప్పుడు మొబైల్ నంబర్ పవర్ ఏంటి, అసలు ఈ మొబైల్ నంబర్లో ఎలాంటి శక్తులు మనకు ఉన్నాయనేది చూద్దాం. ముందుగల్లా 6, 7, 8, 9 మనకు ఈ ముందు ఈ నంబర్కి స్టార్టింగ్లో ఇవి ఉంటాయి. మనకందరికి మొబైల్ నంబర్లో ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. 6 ఉన్న వాళ్ళు ఉంటారు, 7 ఉన్న వాళ్ళు ఉంటారు, 8 ఉన్న వాళ్ళు ఉంటారు, 9 ఉన్న వాళ్ళు ఉంటారు. ఇది మన ప్రొఫెషన్‌కు తగ్గట్టు. ఆల్రెడీ మీకు ఒక వీడియోలో మేము క్లియర్‌గా తెలియజేసినాను. ఇక్కడ చూడండి, ఈ నంబర్లు ఓకే, ఇది మన ప్రొఫెషన్‌కు తగ్గట్టు ఉంటుంది. ఇది ఓకే. అయితే సెకండ్ ప్లేస్‌కి వచ్చేసరికి మన ప్రొఫెషన్‌లో మనకు ఇబ్బందులు, మనకు కష్టాలు అనేది ఇక్కడ ఈ నంబర్ తెలియజేస్తుంది. ఎందుకు తెలియజేస్తుందంటే, ఇక్కడ ఈ నంబర్ ఏంటంటే చంద్రుడు యొక్క పవర్ ఈ రెండో స్థానానికి ఉంటుంది. చూడండి, 4 కానీ 7 కానీ వచ్చినప్పుడు ఇక్కడ సమస్యలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే, పాల సముద్రం చిలికినప్పుడు రాక్షసులు, దేవతలు అయినప్పుడు రాహుకేతువులు వచ్చేసి దేవతల పంక్తిలో కూర్చోవడం, అమృతం తాగడం, వాళ్ళ తలలు కట్టు కావడం మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఎవరు చెప్పారు అంటే చంద్రుడు. చంద్రుడి స్థానం ఏంటంటే మన మొబైల్ నంబర్లో రెండో స్థానం. దీని వలన మనకు సమస్యలు, పంచాయతీలు, గొడవలు, భార్యతో కానీ భర్తతో కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ నంబర్స్ చాలా మందికి ఉన్నాయి. డిపార్ట్మెంట్లో కూడా చాలా మందికి ఉన్నాయి. చూసుకోండి, మీకు సమస్యలు వస్తే కనుక చేంజ్ చేయండి నంబర్ని. ఖచ్చితంగా చాలా మందికి ఉంటున్నాయి ఆ సమస్యలు. ఒక భార్యాభర్తల సమస్యలే కాదు, ఇంకా మీ పై వాళ్ళ సమస్యలు కూడా, ఇబ్బందులు కూడా ఈ నంబర్ తీసుకొస్తుంది. జాగ్రత్త. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ప్లేస్ వచ్చేసి మనకు గురువు స్థానం. గురువు మనకు అన్ని ఐడియాస్ ఇస్తాడు. కొత్త కొత్త మనకు ఏవైతే చేస్తాడో, గురువు ఏం చేసే పనులు ఏముంటాయి, గురువు మనకు అన్నిటికి కూడా గురువు చాలా ఇంపార్టెంట్. మనకు ఐడియాస్ రావాలి, ఏదైనా చెప్పాలి, చేయాలి అన్నప్పుడు ఈ 3 నెంబర్తో చాలా అవసరం. ఒకవేళ 0 వచ్చింది అనుకోండి, గురువు తత్వం అనేది తగ్గిపోతుంది మీకు. ఈ గురువు తత్వము తగ్గిపోయినప్పుడు ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా ఎదుర్కొంటూ ఉంటాం. 0 లేకుండా చూసుకోండి. ఇక్కడ 1 to 9 నంబర్స్ ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత 4th ప్లేస్ కూడా 0 కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి లేకపోయినా సరే 99% పీపుల్స్కి ఉండకూడదు 0. 4th ప్లేస్లో కూడా 1% మెంబర్స్కి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి నేను ఇస్తాను, ఖచ్చితంగా చూసుకోండి. 4th ప్లేస్ 0 అయితే ఏమవుతుందంటే విజన్స్ని ముందుకు తీసుకుపోలేదు. ఓవర్ విజన్స్ ఉంటాయి కొంతమందికి. ఆ ఓవర్ విజన్స్ను చూసి అక్కడ 0 వచ్చేలా చేస్తే బ్యాలెన్సింగ్ అవుతుంది. కొంతమందికి ఏ విజన్స్ లేవు, పని పాట లేదు, ఏమీ లేదు అన్న ఉద్దేశంతో ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ 0 తీసేస్తాం. చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే కోపము, గొడవ పెట్టుకునే తత్వము,
ఇవన్నీ కూడా ఈ జీరోతో ఇంకా వేరే నంబర్ ఉంటే కనుక వస్తుంది. ఈ నంబర్‌తో వస్తుంది. అందుకనే ఇక్కడ ఏ నంబర్ ఉండాలి అనేది చూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 5, 6, 7 ప్లేసెస్. 5, 6, 7 ప్లేసెస్ కూడా చాలా కీలకమైనటివి. ఒకటి మంచి కమ్యూనికేషన్. మనకు మంచి సంబంధ బాంధవ్యాలు మనకు అంటే ఈ నంబర్ వాడే వ్యక్తికి మంచి సంబంధ బాంధవ్యాలు కావాలి. అంటే అవతల వ్యక్తి నంబర్ ఎలా ఉందన్నది మనకు సంబంధం లేదు. మనకు మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మూవ్‌మెంట్ ఉంటుంది. ఎందుకు సార్ నాకే ఎందుకు అవతల వ్యక్తికి కూడా నంబర్ ఉండాలి అంటే, ఉంటే ఇంకా మంచిది. కాకపోతే ఏందంటే ఇక్కడ 50% మీరు ప్లస్‌లో ఉంటారు. ఈ 50% ఓకే చేసుకోవచ్చు తర్వాత మన యొక్క ఆరా పవర్‌తో, మన యొక్క శక్తితో అతనితో మంచి కమ్యూనికేషన్ ఏర్పరచుకోవచ్చు. ఇక్కడ చూడండి 5థ్ ప్లేస్‌లో మనకు 0 గాని, 8 గాని వస్తే మన సంబంధ బాంధవ్యాలనేవి తగ్గిపోతాయి. అప్పుడు మీకు బిజినెస్ కానీ, ఏదైనా కానీ రాకుండా చేస్తుంది. ఇది చాలా చాలా డేంజర్ కాబట్టి 5థ్ ప్లేస్‌లో ఈ 2 నంబర్స్ రాకుండా చూసుకోండి. అలాగే 6థ్ ప్లేస్ 0 ఇదేంటంటే మనీ స్థానం, ఆర్థిక శాఖ అంటాం, డబ్బు స్థానం అంటాం. ఈ డబ్బు స్థానంలో కూడా 0 ఉంటే మనీ తొందరగా 0 అయిపోతుంది. ఇది కూడా చాలా జాగ్రత్త. అలాగే 8 ఉంటే డబ్బు కోసం ఎక్కువ కష్టపడతాం. ఆ డబ్బు అనేది రావడం కూడా చాలా లేట్ అవుతుంది. ఇది కూడా జాగ్రత్త. నెక్స్ట్ రిలేషన్‌షిప్ స్థానం ఇది. అంటే మన ఫ్రెండ్సు, మన భార్య కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన కొడుకు కావచ్చు, మన తండ్రి కావచ్చు, మన తల్లి కావచ్చు, మన భర్త కావచ్చు, ఎవరైనా సరే అమ్మ చూసుకోండి. ఈ రిలేషన్‌షిప్ స్థానంలో 0 ఉందంటే మీకు బంధువర్గం గాని, ఇవన్నీ గాని నానాటికి సన్నగిల్తా ఉంటాయి. స్లోగా మీరు ఒంటరిగా మిగిలిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మన మొబైల్ నంబర్స్‌లో 7 నంబర్స్ ఉంటే కూడా ఇలాంటి సమస్య వస్తది. 3 7లు కంటిన్యూస్‌గా రావచ్చు. లేకపోతే 3, 4 7లు మన మొబైల్ నంబర్‌లు ఎక్కువొచ్చినా కూడా ఆ వ్యక్తి ఒంటరివాడైపోతాడు. రిలేషన్‌షిప్ అనేది తగ్గిపోతుంది. బయటి వాళ్ళు ఎంతమంది ఉన్నా వచ్చిపోతా ఉంటారు కానీ వేరే ఇది ఉండదు. అందుకనే చూసుకోండి. 8 ఉంటే మీకు రిలేషన్‌షిప్ రావడానికి లేట్ అవుతుంది. అలాగే గొడవలయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎక్కడ మనీ విషయంలో కావచ్చు, ఇంకొక విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే అయ్యే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్త. 8థ్ ప్లేస్‌లో కూడా 0 కొంతమందికి మాత్రం ఉండొచ్చు. కొంతమందికి ఉండకూడదు. ఇక్కడ కూడా 99% ఉండకూడదు. రైట్? 0 ఒక్క 1% మెంబర్స్‌కి మాత్రమే ఖచ్చితంగా ఈ 8 ఉండాలి. అలాగే 9థ్ ప్లేసు, 10థ్ ప్లేసెస్ కూడా చాలా కీలకము. ఇది ధైర్యం సంఖ్య కాబట్టి ఈ ధైర్యం సంఖ్య ప్లేస్‌లో ఏ నంబర్ ఉంది? ఇది కూడా చూసుకోండి. ఖచ్చితంగా చాలా అవసరం. 0 ఉంటే భయంగా ఉంటుంది. జాగ్రత్త. అలాగే 10థ్ ప్లేస్‌లో 0 గాని, 1 గాని, 2 గాని, 3 గాని, 4 గాని, 7 గాని, 8 గాని, 9 గాని ఉండకూడదు. ఇది కూడా చాలా అవసరం. ఓన్లీ ఎండింగ్ నంబర్స్ 5, 6 మాత్రమే ఉండాలి. మీ మొబైల్ నంబర్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే కాల్ చేయండి. లేదంటే నేను చెప్పిన ప్రకారంగా మీ యొక్క సమస్యలుంటాయి. సమస్యలు ఉంటే ఫోన్ చేయండి. సమస్యలు ఒకవేళ మనకు తీరిపోతున్నాయి, నాకేం ప్రాబ్లమ్ లేదంటే చేయకండి. ఈ సమస్య అనేది ఖచ్చితంగా మన మొబైల్ నంబర్‌లో ఈ సమస్యను తీర్చుకోవాలి కాబట్టి తీర్చుకొని ముందుకు వెళ్ళండి. థాంక్ యూ మీ అందరికి.